ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 118వ కీర్తన మొదటి చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. ప్రార్థనలో ప్రాముఖ్యమైనది స్తుతి. ఎంత ఎక్కువగా స్తుతించుతామో అంత విశ్వాసం పెరుగుతుంది మనలో జీవం ఉంది అని రుజువుపరచడానికి మనం దేవుణ్ణి స్తుతించాలి. మృతులు మౌనస్థితిలో ఉంటారు, సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్తుతించెదరు. స్తుతించడం అంటే అందరూ అంటారు పెదవులతో స్తుతి స్తుతి స్తోత్రమని, కానీ అది హృదయ లోతుల్లో నుంచి రావాలి. అప్పుడు దేవుడు కూడా హృదయపూర్వకంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ స్తుతి పైకి వెళ్తుంటే ఆశీర్వాదం కిందకి వస్తుంది. స్తుతించుచున్నావా దేవుణ్ణి? క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి ఆయనను స్తుతించాలి. రాజైనా, రైతైనా, నీవైనా, నేనైనా, సేవకులైనా, విశ్వాసులైనా ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ధనికుడవైనా పేదవాడివైనా సరే స్తుతించాలి దేవుణ్ణి. ఆయన సహాయము చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ప్రార్థిస్తూ స్తుతించగలుగుతున్నావా? ఆలోచించు. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించుచున్నాను, మరి ఎక్కువగా ఆయనను కీర్తింతును అని నీ నోరు దినమెల్లా ఆయనను గూర్చి వివరించున్నట్లు నీ నోరు తెరచి స్తుతించు. స్తుతించాలా అన్న ఆలోచన వస్తుందా? నిజమే, ఆయన పూజార్హుడు. పరమందు దూతలు నిత్యము స్తుతించుచూనే ఉన్నాయి. మనుష్యులు ఇంకా సృష్టికర్తను మరచి సృష్టినే స్తుతించుచున్నారు. నీకు జీవమిచ్చి ఇంకా ఈ భూమి మీద సజీవముగా ఉంచిన దేవుణ్ణి స్తుతించడానికి ఎందుకు నీకు నిర్లక్ష్యం? స్తుతించే గుంపులో ఉన్నావో నిద్రించే గుంపులో ఉన్నావో చూసుకో. ఆయన స్తుతులకు పాత్రుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. 365 రోజులే కాదు, యుగ యుగాలు ఆయన స్తుతింపబడుతున్నాడు. మరణమును జయించినవాడు నీకోసం తిరిగి లేచాడు. ఆయనే నీకు ఎత్తైన కోట, కృపగల దేవుడిగా ఉన్నాడు. నీకున్న బలముతో ఆయనను స్తుతించు, కీర్తించు. స్తుతుల ద్వారా ఆనాడు గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయాలి అని ఎదురు చూస్తున్నావా? అయితే స్తుతించు, ప్రార్థించు ఆయన గొప్పవాడని. ఆయన నీ స్తుతుల మూలముగా దుర్గాన్ని స్థాపించగల సమర్థుడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.